ఇన్స్పెక్టర్స్ ఫ్రమ్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్. ఓకే, రైడ్ చేయడానికి వచ్చాను సార్. ఐ యామ్ రంగనాథ్. ఐ జస్ట్ కమ్. మీరు లోపలికి తీసుకెళ్ళండి. మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడే ఉండండి. మిస్టర్ అఖిల్, అంతా చెక్ చేశాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఇష్యూ చేయకండి సార్, ఎప్పటిలాగా రొటీన్ చెకింగ్ అంతే. దిస్ ప్రోడక్ట్ ఈస్ వెరీ హెల్తీ అండ్ హైజీనిక్. ISO, ISA నామ్స్ అన్నిటిని పర్ఫెక్ట్ గా ఫాలో అవుతుంది. దిస్ కంపెనీ ఇస్ వెరీ ట్రాన్స్పరెంట్. వి చెక్డ్ ఆల్ ది డిపార్ట్మెంట్స్. ది రికార్డ్స్ ఆర్ వెరీ క్లియర్. So that's the end of the game. సుధా, నా మీద నీకున్న నమ్మకం ఇంతేనా? అందరూ నన్ను కన్ఫ్యూజ్ చేశారు. పైగా విమల్ కూడా చెప్పాడు. వాడు చిన్నపిల్లాడు. దేవుడికి దెయ్యానికి వాడికి తేడా తెలీదు. హలో, సార్, మీరు చేసే అక్రమాలను ఎవరు ఎదిరించినా వాళ్ళని అంతం చేస్తారని చెప్పింది. ముందు రఘు, ఇప్పుడు ఓల్గా, నెక్స్ట్ ఎవరు? అఖి, ఈ టైంలో స్విమ్మింగ్ ఏంటి? కమ్, లెట్స్ హావ్ డిన్నర్. కమ్. Come, come. Me what did you? సరేనయ్యా. Hey, are you all right? రైడ్ వల్ల డిస్టర్బ్ అయ్యావా? అంతా మన మంచికే జరిగింది. ఇప్పుడు చూసావా, మన ప్రోడక్ట్లో ఏ ప్రాబ్లం లేదని ప్రెస్ వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళే అనౌన్స్ చేశారు. అండ్ కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా మనకింత పాజిటివ్ పబ్లిసిటీ వచ్చుండేది కాదు. తినకి ఏంట్రా ఇంకా డల్గా ఉన్నా? సతీష్తో ప్రాబ్లం అని విన్నాను. GM చెప్పారు. ఐ యాక్చువల్లీ వాంటెడ్ టు టాక్ టు యూ అబౌట్ ఇట్. నాకెందుకో సతీషే మన రైవల్ కంపెనీస్కి స్పైగా పనిచేస్తున్నాడని అనుమానం. ఆ రష్యన్ పిల్లకి వీడికి ఏదైనా కనెక్షన్ ఉండుండొచ్చు.
విమల్ డెత్ లో వీడు ఇన్వాల్వ్ అయి ఉంటాడని నా డౌట్. విమల్ నీకు తమ్ముడు మాత్రమే. వాడు నా రక్తం వచ్చు. నాకు వాణ్ణి అడ్డంగా నరికేయాలంత కోపం అవుతాయి, కానీ కోపం చేతకాని వాడి ఆయుధం. బాణాన్ని ఎదుర్కోవడం గొప్ప కాదు, ఆ బాణం వేసింది ఎవరు, బాధ్యులెవరు, కారణం ఏమిటో కనిపెట్టాలి. వాడి రూట్లోనే వెళ్ళాలి. దాన్ని తెలుసుకున్న వెనకాలోకి నడిపించే ఆ ద్రోహి ఎవరో కనిపెట్టాలి. వాడి పవర్ని, సామ్రాజ్యాన్ని నేలమట్టం చేయాలి. అంత అర్జెన్సీ ఏంటకి? ఇంత పొద్దున ఎక్కడికి తీసుకెళ్తున్నావు? తర్వాత చెప్తాను. ఆనందారా బాబు, మన ఊరికి షిప్లో స్పెషల్గా తెప్పిస్తున్నారు. మిషన్లో కలిపి దాన్ని గంటలు పెట్టేస్తాం. ఈ పాండమేత వల్ల కొన్ని 50 లీటర్ల పాలు ఇస్తాయి, కొన్ని ఎక్కువ మనిషి పొదుగు బరువెక్కుతాయి. ఆ బరువుని కాళ్ళు తట్టుకోవాలి కదా. బతుకున్నంతకాలం ఇవ్వాల్సిన పాలని 2 దపాల్లో పిండైతే ఆవు నీరసమై జబ్బుపడి త్వరగా చచ్చిపోతుంది బాబు. ఏం చేస్తారు? సరిపోయినట్టు బయటికి పంపించకుండా ఇక్కడే పాలు నాన్నగారు ఆర్డర్ చేశారు. బాబు, ఆ అమ్మాయి మీరు పెళ్లి చేసుకోబోతున్నారా? ఆ మాట ఎందుకన్నా? ఆ అమ్మాయి కాడు సుత్తే తెలియడుగా. వద్దు బాబు, కొంచెం వద్దు ఉంచండి బాబు. ఆయన అలా అన్నారని డబ్బులు ఇచ్చావా, లేక అనడానికి డబ్బులు ఇచ్చావా? ఇంతకంటే ముఖ్యమైన విషయంతో చెప్పాలి పద. I can't believe this. మీ నాన్న ఎలా ఓకే, ఈ పెన్ డ్రైవ్ గురించి మీ నాన్నతో హాస్పిటల్లోనే చెప్పాను. నీతోనూ పోలీసులతోనూ ఈ విషయం చెప్పొద్దని ఆపారు. అలా చెప్పక నేను వెనక్కున్నది ఆయనే కదా. ఉక్రెయిన్ నుంచి ఈ సరుకు మా కంపెనీ ఇంపోర్ట్ చేస్తుంది. ఇంపోర్ట్ చేయని, అందులో తప్పే ఉంది. షిప్పింగ్ డాక్యుమెంట్ లో నో ఫీడ్ అని స్టాంప్ వేసింది. అయితే ఏంటి ప్రాబ్లం? ఆర్మల దిగుమతి అయ్యే సరుకుని హ్యూమన్ ఫీడ్, యానిమల్ ఫీడ్, నో ఫీడ్ అని విడగొట్టి ఇంపోర్ట్ చేసుకొని ఇస్తుంది గవర్నమెంట్. ఇది నో ఫీడ్, తినే పదార్థం కాదు, మనుషులకి జంతువులకి ఇవ్వకూడదని గవర్నమెంట్ నిషేధించింది. కానీ దీన్ని ఫర్టిలైజర్ అన్న పేరు మీద ఇంపోర్ట్ చేసి మా పశువులకి దాణాలో కల్పిస్తున్నారు మా నాన్న. ఓ గాడ్. ఇది కన్ఫర్మ్ చేసుకోవడానికి వోల్కా ఆ రోజు ఫామ్ లో ఫోటోలు తీసింది. తను రహస్యంగా కలెక్ట్ చేసిన మార్క్, ఎనర్జాన్ శాంపిల్స్, తను టెస్ట్ చేసిన ల్యాబ్ రిపోర్ట్ కూడా ఓకే చెప్తోంది. రైడ్లోనూ ఏ తప్పు లేదని గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. అది నాకేమీ అర్థం కావట్లేదు. లుక్ అట్ దిస్. ఓకే, తర్వాత రష్యన్ ఉంది. Let me see that. బస్తా మీదున్న అదే సింబల్, పోటా ఫార్మ్ ప్రొడక్ట్స్. దాన్ని ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఇది ఏదో హెలికాప్టర్ క్రాష్. ఇది ఉక్రెయిన్లోనే జరిగింది. ఎవరో చూసావా? మా నాన్న. ఈ విషయం చదివినా కూడా ఈ తెలియట్లేదు. ఫోటోలకి ఎనర్జాన్ కి ఏంటి కనెక్షన్? వోల్గా ఏమన్నా మెన్షన్ చేసిందా? ఎనర్జాన్ నెక్స్ట్ జనరేషన్ ని అంతం చేస్తుంది. ఎనర్జాన్ చేసిన ప్రోడక్ట్ ని ఏ ల్యాబ్ లో ప్రూవ్ చేయలేకపోయినా ఇండియాలో దావాగ్నిలా పెరుగుతున్న ఈ సమస్య ఉక్రెయిన్. వీటికి సమాధానం ఉక్రెయిన్లోనే ఉంది. ఉక్రెయిన్ ఒక క్లోజ్ ఫ్రెండ్ అశోక్ ఉన్నారు. హీ వర్క్స్ ఇన్ ద మిలిటరీ మిషన్. How are you?
నాకు ఇంకా నమ్మకం ఉంది. బడ్జెట్ సార్, బడ్జెట్. మీ దగ్గర అస్సలు డబ్బులు లేవు కదా. థాంక్స్. మీరు ఫ్రెష్ అప్ అయ్యారంటే నేను కింద రెస్టారెంట్లో వెయిట్ చేస్తాను. 1991లో సోవియట్ యూనియన్ బ్రేక్ అయ్యి 15 దేశాలుగా విడిపోయింది. వాటిలో ఒకటే యుక్రేనియా. యుఎస్ఎస్ఆర్ గా ఉన్నప్పుడు దాగున్న రహస్యాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడడం వల్ల లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇక్కడ మిలిటరీ రూల్, ఎదిరించే వాళ్ళ ప్రాణాలకి గ్యారంటీ లేదు. నేను ఈమెయిల్ చేసిన ఫోటోస్ నుంచి ఏమైనా కనిపెట్టగలిగారా? ఓ యా, యుఎస్ఎస్ఆర్ ఎన్నో దేశాలుగా విడిపోయినప్పటికీ 92 బార్సిలోనా వరల్డ్ గేమ్స్ లో అన్ని దేశాలు ఏకమై యూనిఫైడ్ టీమ్ అనే పేరుతో నంబర్ 1 ప్లేస్ ని సాధించింది. వీళ్ళందరూ ఉక్రెయిన్ నుంచి వెళ్లి మెడల్స్ గెలుచుకున్న ప్లేయర్స్. 10 ఏళ్ల తర్వాత ఈ 39 అథ్లెట్స్ హెలికాప్టర్ క్రాష్ లో చనిపోయారు. అథ్లెట్స్ ఎంతమంది చనిపోయారు? 39. మా ఆర్కైవ్స్ నుంచి తెలిసిన పాత న్యూస్ పేపర్. మిగతా 6 బతికి ఉండొచ్చుగా. వాళ్ళని కలిసి మాట్లాడగలిగితే అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. వాళ్ళ అడ్రస్లు ఏమైనా తెలుసుకోగలరా? Sure, I'll try through my source. And ఇదే మీరు అడిగిన నెక్స్ట్ ఫోటో. ఈయనే రిక్వెస్ట్, అథ్లెట్స్ కి న్యూట్రిషన్ డాక్టర్. ఈయన ఆ క్రాష్ లో చనిపోయారు. ఇందులో ఉన్న మిగతా వాడు ఎవరో నాకు తెలియదు. సో ఈ ఫోటోలో ఉన్న ఫ్యాక్టరీకి వెళ్ళాలి. ఓకే, నేను కాన్సర్ట్ లో పనిచేస్తున్నందు వల్ల నేను వెంటనే ఈ 6 అడ్రస్లని ట్రేస్ చేస్తాను. మీ పని అయ్యాక మనం కలుద్దాం. ఓకే సార్. మీరు వస్తున్నట్టు మీ నాన్న చెప్పలేదని అంటున్నారు. మా నాన్నకి తెలియదురా నిన్ను మీట్ అవుతానని. Итак, что вы будете на обед? వాళ్ళ ఇంటికి లంచ్ కి ఇన్వైట్ చేస్తున్నారు. Дорогая моя, у нас высокие гости. మన కోసం స్పెషల్ గా రష్యన్ ఫుడ్ వంటమని వాళ్ళ ఆవిడతో చెప్తున్నారు. మ్వా. ఆయన వైఫ్ కి ఇస్తున్నారు. నాకే అనుకున్నా. Я высоко ценю మీ взаимоотношения с నాన్నగారంటే ఆయనకి господином ఎంత గౌరవమో Раченко. చెప్తున్నారు. అలా గౌరవిస్తూ ఉంటాం మనం. ఇప్పుడు అసలు మ్యాటర్కి వద్దాం. పశువుల దానాన్ని నువ్వు తయారు చేసేది, మరి ఫర్టిలైజర్ల పేరు మీద మా ఊరికి ఎక్స్పోర్ట్ చేసినావు ఎందుకు? ఇవన్నీ మీ నాన్న దగ్గర అడగమంటున్నారు. వెయిట్, ఈ ఫోటో గుర్తుందా? నువ్వేగా? ఈ ఫోటో నీకు ఎలా దొరికింది? ఈ ఫోటోలో ఉన్న నిక్వెస్ కి నీకు ఏంటి కనెక్షన్? Я не знаю этих лиц. ఆయనకేం తెలియదంటున్నారు. ఓల్గా అనే జర్నలిస్ట్ నిన్ను కలవడానికి వచ్చింది. నువ్వు రిమెంబర్? Я никого не знаю. నాకెవరిని తెలియదంటున్నారు. Срочно వాళ్ళ ఇంట్లో బిర్యానీ క్యాన్సిల్ అంతేగా? బయలుదేరమంటున్నారు. уходите. చెప్తున్నా. కాఫీ షాప్ నుంచి యూఆర్ అబ్సల్యూట్లీ రైట్ అఖిల్. ఆ 6 ఆ క్రాష్ అయిన ఫ్లైట్ లో ట్రావెల్ చేయలేదు. కాన్సులేట్ లో ఉన్న ఇంటెలిజెన్స్ హెల్ప్ తో వాళ్ళ అడ్రస్ లని ట్రేస్ అవుట్ చేశాను. నాకెక్కడికి ఎవడు ఫోన్ చేస్తున్నాడు? హలో, ఫ్రాన్స్ టూర్ వెళ్తున్నానని చెప్పి ఉప్పేనలో ఏం చేస్తున్నావురా? ఫ్రెండ్స్ ని కలుద్దామని వచ్చానా? రోమనోని ఎందుకు మీట్ అయ్యావు? అతను గుచ్చి ఏవేవో అడిగేవట. నువ్వేగా డాడీ క్లాస్ తీసుకున్నావు. బాణాన్ని ఎదుర్కోవడం గొప్ప కాదు, దాన్ని వేసిన వాడు ఎవడో కనిపెట్టాలి. దీనికి ఎవరు బాధ్యులు? కనిపించకుండా వెనకాలండి నడిపించే ద్రోహి ఎవరో కనిపెట్టి వాడి సామ్రాజ్యాన్ని నేలమట్ట చేయాలని నువ్వే కదా డాడీ చెప్పావు. సో యు బికమ్ రియల్లీ స్మార్ట్. కొన్ని విషయాలు రహస్యంగా ఉంటేనే మనకి మంచిది. ఉన్న ఒక్క కొడుకు బతికుండాలని నేను ఆశపడుతున్నాను. వెంటనే తిరిగి వచ్చేయ్. సతీష్ సార్, అఖిల్, ఎవరు ఫోన్? మై డాడీ. నువ్వు ఈ రెస్టారెంట్ లో ఉన్నట్టు మీ నాన్నకలా తెలిసింది? నో ఐడియా సార్. లెట్స్ గో. మీరు వెయిట్ చేయండి, నేను కాల్ తీసుకొస్తాను. తెలియట్లేదు నంబరు.
ఐఎమ్ ఇన్ కాన్సులేట్ సర్వీస్ అండ్ ఐ కెనాట్ గో బియాండ్ అ పాయింట్. నో నీడ్ అశోక్ సార్, సీరియస్లీ ఇప్పటికే చాలా చేశారు. మేము చూసుకుంటాం. ఒక జీపీఎస్ ఉన్న రెంట్ కార్ అరేంజ్ చేసి పెట్టారంటే చాలా హెల్ప్ అవుతుంది. కమలని కూడా లేవా? ఎవరో దొంగిలించడానికి వచ్చినట్టున్నారు. ఏమైపోయారో తెలియట్లేదు. దొంగతనానికి వచ్చినోడు ఇవన్నీ ఇలా పడాడు. చూడట్టు కరెన్సీని జ్యువెల్స్ లాంటివి వదిలేసి ఎనర్జీ ఆన్ పౌడర్ మాత్రం పట్టుకెళ్ళాడు. రాజ్యానియా? ఇంక ఈ రూమ్ లో ఉండడం మంచిది కాదు. లెట్స్ లీవ్. ఇవన్నీ అశోక్తో చెప్పి ఆయన్ని టెన్షన్ పెట్టాడు. అదిగో నువ్వు అడిగిన రెంట్ కార్, అందులో ఉన్న జీపీఎస్ నీ అడ్రసెస్ ని కనిపెడుతుంది.